సో దీంతో పాటు ఇంకో డెసిషన్ కూడా తీసుకున్నట్టు గోల్డెన్ వీసా గురించి ఏదో కూడా డెసిషన్ తీసుకున్నట్టు ఏంటి సార్ అది? అయితే ఇప్పుడు గోల్డెన్ వీసా అన్నది మనకు ఇంత ముందు కూడా EB-5 అని ఉండేది, $1 మిలియన్ గ్రీన్ కార్డ్ అని ఉన్నదండి మొదటి నుంచి. అయితే ఈ గోల్డెన్ మీద ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇచ్చినంటే ఆర్డర్ ఇయ్యలేదు అన్నట్టు. H1 మీదనో మొత్తం ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కి ఇచ్చిండు. ఈ గోల్డెన్ వీసా అన్నది ఏంటంటే ఈ గ్రీన్ కార్డ్ అన్నది కూడా పార్లమెంట్ ద్వారా చేంజ్ చేయాల్సింది, కానీ ఈ పార్లమెంట్ పోతలేడు కాబట్టి ఈ గోల్డెన్ వీసా అన్నది మొదటి నుంచి నేను వచ్చి గోల్డ్ వీసా మొదలు 5 మిలియన్ అన్నాడు, ఎవడు ఏమన్నాడు 5 మిలియన్. ఇప్పుడు ఏమంటాడంటే ఒక మనిషి ఇప్పుడు EB-5 ప్రకారం ఏంటంటే మీరు ఒక $1 మిలియన్ కనుక ఇన్వెస్ట్ చేస్తే దానికి ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ చాలా రూల్స్ ఉన్నాయంటే అవన్నీ ఫాలో అయితే మీకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. అయితే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనండి. ఆ EB-5 లో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇతనేమంటాడు అంటే నీ అంకమ్మ ఎన్నెందుకు నాకు $1,00,000 ఇచ్చాయి, గవర్నమెంట్ $1,00,000 ఇచ్చాయి, అన్కండిషనల్ $1,00,000 ఇచ్చాయి. సారీ 1,00,000 కాదండి, సారీ 10 లక్షలు, 1 మిలియన్, 1 మిలియన్. థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ నాగేంద్ర గారు. $10,00,000 ఇచ్చేస్తే అన్కండిషనల్ గా 10 లక్షలు అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఇస్తే నేను గ్రీన్ కార్డ్ ఇస్తా అన్నాడు కానీ అలా అతను నెక్స్ట్ 90 days లా ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో గవర్నమెంట్ కు ఆర్డర్ చేసినాడు, గవర్నమెంట్ అథారిటీస్ కి. అందులో ఏంటంటే ఒకటి ఏంటంటే ఇది EB-5 కిందకి వస్తుందా, తర్వాత EB-1 కిందకి వస్తుందా, EB-2 కిందకి వస్తుందా అన్నది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో క్లియర్ గా చెప్పలేదు. ఇంకోటి EB-2 కి నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్కి వస్తాం, ఎందుకంటే ఒక మనిషి మనకు $10 లక్షల అంటే 9 కోట్ల రూపాయలు ఇస్తే వానికి మన నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వానికి EB-2 అప్రూవ్ చేస్తా అని అంటాడు. ఓకే, EB-2 మనోడు అప్రూవ్ చేస్తాడే అనుకుందాం. మన ఇండియన్స్ కి అయితే ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మన EB-2 బ్యాక్ లిస్ట్ ఎట్లా ఉందంటే 2012 దాకా 2012 ఉంది వెయిటింగ్ లిస్ట్. 2012 ఫైల్ చేసిన వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఫైల్ చేసే వాళ్ళ గ్రీన్ కార్డ్ రావాలంటే ఈ $1 మిలియన్ కడితే వానికి ఇంకా 140 ఏళ్ళకి కానీ గ్రీన్ కార్డ్ రాదు. సో దీంతో ఇది మన ఇండియన్స్ కు మాత్రం ఇది EB-2 లో మాత్రం అడ్వాంటేజ్ లేదు. EB-1 కూడా ఇది ఎట్లా EB-1 కిందకి వస్తాడో అన్నది అతను ఇది ఇంటర్నేషనల్ అక్లైమ్ అవార్డు అంటాడా అదన్నడా ఆ డిస్క్రిప్షన్ ని క్లియర్ గా ఇవ్వలేదు. ఇంతకు ముందు మీకు H1B చెప్పినప్పుడు మాత్రం అవన్నీ ఇంప్లిమెంటేషన్ 21st నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ గోల్డెన్ గ్రీన్ కార్డ్ అన్నది మాత్రం ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే 90 రోజుల్లో మీరు కొద్దిగా దీన్ని ఎట్లా క్లారిఫై చేయాలన్నది క్లియర్ గా చేసేయండి అని చెప్పిండు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చాడు. అంతేగాని దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైద్ది, 90 రోజులు అయిద్దా కాదు, 90 రోజుల తర్వాత ఎప్పుడైద్ది అన్నది మనకు క్లియర్ గా తెలియదు. ఒక 2-3 క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర, తీసుకుని నేను నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేస్తాను. ఒకటి, ఇప్పుడు H1B వీసాలకు అప్లై చేసే వాళ్ళు $1,00,000 కట్టాలనేది డెసిషను. ఆల్రెడీ H1B వీసాలు ఉన్న వాళ్ళకి ఉన్న అపోహలు, మీకు చాలా కాల్స్ వచ్చుంటాయి, నిన్న నుంచి రకరకాల సందేహాలు వచ్చుంటాయి. ఆ సందేహాలు ఇంకా చాలా మంది కూడా వచ్చుంటాయి. మీ దగ్గరికి వచ్చిన మేజర్ క్వైరీస్ ఏంటి? ఆల్రెడీ హోల్డ్ చేసి ఉన్న వాళ్ళు, H1B హోల్డ్ చేసి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వైరీస్ ఏంటి? వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏమడతారంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, నేను H1B ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే నాకు ఈ $1,00,000 అప్లికేషన్ ఉందా అని మెయిన్. ఎందుకంటే వాడు H1B 2-3 నెలలు ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, వాడు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఈ $1,00,000 అప్లై అవుతుందా, వాళ్ళకి అప్లై కావట్లేదు మెయిన్. ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ ఏమైందంటే చాలా మంది US బయట ఉన్నారంటే వీళ్ళు US బయట ఉన్న వాళ్ళకు వీళ్ళందరికీ ఈ H1B ఈ ఫీజు అప్లికబుల్ అయిద్దా అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ తెలియదు నాకు ఇప్పుడు దాకా, క్లియర్ గా ఆన్సర్ తెలుసలేదు ఎవరికి. సో ఇది అప్లికబుల్ అయిద్దా కాదా కానీ మొదలు ఏం చేస్తారంటే బలిక బక్రా చూస్తాం అన్నట్టు. ఇప్పుడు సండే రోజు పోయేటోళ్ళు అందరు పోతాను రా, వాళ్ళని చక్కగా పోనిస్తాను రా, వాళ్ళని పోనిచ్చిన తర్వాత మండే రోజు పోమని చెప్తాం. అప్పటిదాకా మేము ఏం చెప్పలేము. ఓకే, దట్స్ ఇట్ సార్, క్వైరీస్ అంతే. ఈ మెయిన్ క్వరీస్ ఇవ్వండి. కానీ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న భయభ్రాంతులైనంత ఈ ఒక్క రోజులు అంటే ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ భయభ్రాంతుల ఈ వచ్చిన మా వ్యూస్ అండి, మాకు నార్మల్ గా మేము మా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఒక 5,000, 10,000, 12,000 వస్తారండి. లక్షల వ్యూస్ వచ్చినాయండి మాకు. మళ్ళీ మల్టిపుల్ వీడియోస్. తర్వాత ఏంటంటే మేము 3 వీడియోస్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ బ్లూంబర్గ్ న్యూస్, తర్వాత ప్రెస్ స్టేట్మెంట్. బ్లూంబర్గ్ న్యూస్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రెస్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రొక్లమేషన్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని అర్థం కానీ కొన్ని ఉన్నాయి మాకు.
సార్ లాస్ట్ 2 డెకేడ్స్కు పైగా మీరు 2 డెకేడ్స్ మోర్ దాన్ 3 డెకేడ్స్ మీరు అక్కడ ఈ లీగల్ ఫర్మ్ పెట్టుకుని పనిచేస్తున్నారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. మీకేమనిపిస్తుంది సార్, ఇది లీగల్గా నిలబడే పరిస్థితి ఉంటుందా, లీగల్గా వ్యాలిడిటీ ఉంటుందా, కోర్టులో నిలబడుతుందా ట్రంప్ తీసుకున్న డెసిషన్? తప్పండి, మీరు చెప్పిన తప్పు. నాకు 6 months ఎక్స్పీరియన్స్ ఉంది లీగల్గా, 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. మరి అంతకుముందు ఎందుకు చెప్పిన 30 ఏళ్ళు అంటే, మీకు 2024లో మీతో మాట్లాడినప్పుడు నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన. ఇప్పుడు 2025కి వచ్చే మటుకు 6 నెలల ఎక్స్పీరియన్సే ఉంది. అట్లెట్టుంటా సార్? అదంతా చెత్తబుట్టలో పడేసిన. ఓకే, ఏదైతే 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో నాకు, అదంతా చెత్తబుట్టలు పడేసి ఇప్పుడు ఈ మొత్తం కొత్త లర్నింగే. ఇదివరకు చెప్పిన అన్ని వేరే, ఇప్పుడు 6 నెలలు వేరే అయిపోయింది. అందుకోసం నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని పేపర్ మీద పెట్టుకున్నా గానీ అసలు ఎక్స్పీరియన్స్ తోటి 6 నెలలే. ఎందుకంటే మొత్తం తిరిగి రాసి పడేసినలా అంతా. ఓకే ఓకే ఓకే, ట్రంప్తో ఉన్న ఎక్స్పీరియన్స్ 6 months అని. ట్రంప్ తోటి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఈ మొత్తం లాను మొత్తం తిరిగి రాసి పడేసిండు. ఏదైతే మేము 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేసి వచ్చినామో, నరేందర్ లాంటి గారు నరేందర్ ఇది చేయి అని చెప్పినామో మొత్తం రివర్స్ చేసేసాం. ఏ చేస్తే తప్పే ఉంటాను, ఇది చేస్తే అన్ని తప్పే ఉంటాను. సో మీరు కంక్లూజన్కి రాలేరా? ఈ ఆర్డర్ నిలబడుతుందా? ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డరు, అదేంటి కాంగ్రెస్ తీసుకున్న డెసిషన్ కాదు, ప్రెసిడెన్షియల్ ఆర్డరు, ఎగ్జిక్యూటివ్ ఆర్డరా? అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలబెట్టడానికి 50% ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ 1.0లో ఛాలెంజ్ చేసినాం మేము. అప్పుడు ముస్లిం బ్యాన్ అని ఒక 7 కంట్రీస్ మీద బ్యాన్ పెట్టిండండి. అంటే ముస్లిం బ్యాన్ అని పెట్టలే కానీ పర్టికులర్ గా ముస్లిం కంట్రీస్ మీద బ్యాన్ పెట్టిండు అన్నట్టు. అప్పుడు కోర్టుకు పోయినప్పుడు మేమేమంటే, పర్టికులర్ గా ఇతను ముస్లింస్ ను టార్గెట్ చేసిండు కాబట్టి దీన్ని తీసేయాలని చెప్పి మేము చేసినాం. అప్పుడు ఏం చేసిండంటే, ఇంకో 2-3 కంట్రీస్ యాడ్ చేసిండు. అందులో వెనిజులా ఒకటి, ఇంకా వేరే 2-3 కంట్రీస్ నాకు గుర్తులేవండి. యాడ్ చేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇతనికి ఎవరైతే ఎంట్రీ ఎగ్జిట్ కు ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ కోసం కంప్లీట్ అథారిటీ ఉంది కాబట్టి దీన్ని మేము ఏం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది మాకు. ఇప్పుడు ఇది కూడా నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి అతను క్లెయిమ్ చేస్తుంది. ఇది ఎలా నేషనల్ సెక్యూరిటీ అవుతుంది? అదే కదా చూడాలి. ఇది నేషనల్ అంటే అతను ఏమంటాడంటే, ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్లకు ఈ H1 మీద వచ్చే వాళ్ళతోటి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ అంటాడు. అర్థమైంది కదా మీకు? అని అతను చేసే క్లెయిమ్ అది. నార్మల్ గా ఏంటంటే, మనోడు ఎవడన్నా H1 మీద వచ్చి ఇక్కడ పని చేస్తే, యుఎస్ లో పని చేస్తే వాని ద్వారా ఇంకా 4 బతారు. వాడు ఇల్లు కొంటాడు, కారు కొంటాడు, పెట్రోల్ కొంటాడు, రెస్టారెంట్లో తింటాడు, ఏరుగుతాడు, ఇవన్నీ ఉంటాయి కదా. యుఎస్ ఎకానమీకి బెనిఫిట్ అయింది. ఒక్కంతోడు 3-4 బతుకుతావు. ఇప్పుడు ఈ జాబ్లన్నీ ఇండియాకు మూవ్ అయితే ఇండియాకు బెనిఫిట్ అయింది. నరేందర్ గారు అన్నట్టు మా కంట్రీకి ఏదైతే బెనిఫిట్ అవుతుందో మేము తప్పకుండా చేస్తామని నరేందర్ గారు వాగ్దానం చేసినట్టు, ఇది యుఎస్ కు బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటలేమండి. మరి ఇండియాకు బెనిఫిట్ అవుతుందో చెప్పలేము. మరి ఇవన్నీ అవుట్ సోర్స్ అయ్యి ఇండియాకు వస్తేమో చెప్పలేము.